అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 11. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. దేవుడా, అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ ఇద్దరు కలిస్తే ప్రియా జీవితం, ప్రియా మహిళ ఒకటైతే మౌలి జీవితం. ఇలా మూర్తి ఆలోచించుకొని మహేంద్ర పర్సనల్ రూమ్కి వెళ్ళాడు. ఒక మూర్తి తనకి ప్రాణమైన మహిళకి తప్ప ఆ రూమ్లోకి ఇంకెవ్వరిని రానివ్వడు, తను ఎంతగానో ఆరాధించే ప్రియ తప్ప. సార్, ఏంటి మూర్తి అని చేతిలో ఉన్న సిగరెట్ డస్ట్బిన్లో వేసి వెనక్కి తిరిగాడు. భోజనం అంటాడు. నాకు ఆకలిగా లేదు మూర్తి, నువ్వు తిను ప్లీజ్, గంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకు అని బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు. నిజం చెప్పాలంటే అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నాను సార్, కానీ ఏం చేయను. భోజనం తెచ్చింది నేను, కానీ ఇచ్చింది మీ భార్య కదా. సోఫాలో కూర్చుంటూ నవ్వుతూ అన్న మూర్తి మాటలకి మహి షాక్గా చూశాడు. ఆ షాక్లోనే అతని పెదవులపై చిరు మందహాసం చోటు చేసుకుంది. మూర్తి, ఏమన్నావు అని నమ్మలేక అడిగాడు మరోసారి. అవును సార్, మౌలి మా తెచ్చిచ్చింది అంటాడు మూర్తి. నేను భోజనం చేయలేదని తనకెలా తెలుసు? నొసలు చిట్లించి అడిగాడు. నేనే చెప్పాను సార్ అని జరిగిన సంభాషణ అంతా చెప్పి, కానీ మీరంటే మౌలి అమ్మకి ప్రాణమని అర్థమవుతుంది సార్. ముందు కోపంగా మాట్లాడినా తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు? మీకు భోజనం ఇచ్చినట్టు కూడా చెప్పొద్దని మరీ చెప్పింది. మూర్తి మాటలకి నవ్వుకొని, అన్నం పెట్టు మూర్తి, ఆకలిస్తుంది అని మహేంద్ర అనగానే మూర్తి నవ్వుతూ మౌలి ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చిరునవ్వు నవ్వాడు. శుక్రవారం వస్తే చాలు, ఇదెప్పుడు ఇలానే నాకు ఇష్టమైన వంటలు చేస్తుంది అని భార్య వండిన పులిహోర, కుర్మా కూర అన్ని ఐటమ్స్ ఎంతో ప్రేమగా తిన్నాడు. సార్, ఏంటి మూర్తి అన్నాడు పులిహోర తింటూ. ఒకటి అడగనా? అడుగు మూర్తి. మౌలి అమ్మగారు ఎంతో అందంగా ఉంటారు. చెప్పాలంటే ఇంటితో పాటు కుటుంబ సభ్యుల్ని ఎలా చూసుకోవాలో కూడా ఆవిడకి బాగా తెలుసు. మిమ్మల్ని కూడా నాకు తెలిసి పసిపాపలా చూసుకొని ఉంటారు. మరి మహాలక్ష్మి లాంటి భార్యని వదిలేసి గతం మర్చిపోయి ప్రియా ఉండగా కూడా అంతమంది అమ్మాయిలతో మీరు ఎలా పులిహోర కలిపారు సార్? భయంగానే అడిగాడు మూర్తి. ఆ మాత్రం చనువుంది మహేంద్ర దగ్గర. ఆ మాటకి మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు. మూర్తి అలా అడిగేసరికి అతనికి నవ్వు ఆగలేదు. ఏం చేయను మూర్తి, గతం మర్చిపోయి అమ్మాయిలకి బానిస అయ్యాను అంటే దానికి కారణం సంతోష్. ఆ మాటకి మూర్తి షాక్గా చూశాడు. ఏంటి సార్ మీరనేది? అవును మూర్తి, మహిళ ఎప్పుడైతే గతం చెప్పటం మొదలుపెట్టిందో అప్పుడే నాకు అన్నీ గుర్తొచ్చాయి. గతం మర్చిపోయినా గుర్తొచ్చిన వెంటనే మహిరాని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చేసిన పనులన్నీ గుర్తొచ్చాయి. నాకు డ్రగ్ అలవాటయ్యేలా మా అమ్మ ద్వారా సంతోష్ ప్లాన్ చేశాడు. మూర్తి బాధగా చూశాడు. సార్, మీ అమ్మగారు అంటాడు. అవును మూర్తి, నాకు గతం గుర్తులేని టైంలో అమ్మ, సంతోష్ ఎక్కువగా గుడిలో కలుసుకునేవారు. నేను చూసేవాడిని, కానీ ఆ టైంలో తలంతా బరువుగా అయిపోయి కారులోనే ఉండిపోయేవాడిని. సంతోష్ని కలిసిన ప్రతిసారి అమ్మ నాకు జ్యూస్ ఇచ్చేది. ఏం చేయను మూర్తి, గతం గుర్తుకు రాగానే ఎవరు ఏం చేశారో అన్నీ గుర్తొచ్చినా ప్రతిసారి నా రక్తం మరిగిపోతుంది. చివరికి ఆ మల్లిక కూడా సంతోష్ పెట్టిన అమ్మాయే. ఏంటి సార్ మీరనేది? అవును మూర్తి, అసలు నాకు మౌలిక మధ్యన గొడవ రావటానికి కారణం ఆ సంతోష్. ఆ రోజు నేను ఇంట్లో లేను. మా అమ్మ మహిళకి మత్తుమందిచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టింది. దేవయాని సంతోష్ వచ్చారు. సంతోష్ పంతం నా నుంచి మహిరాని దూరం చేయాలని. నేనొచ్చే టైంకి మహిరని హత్తుకుని పడుకున్నాడు. అప్పటికే పిచ్చి కోపంలో ఉన్నాను. కారణం, అమ్మ అప్పటికే సంతోష్ మహిరా ఫోటోలు సెండ్ చేసింది. ఆ ఫోటోలు చూడగానే నాకెంత కోపం వచ్చిందంటే ఆవేశంలో మౌలిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు తలుచుకుంటేనే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుంది. ఆ కోపమంతా మహిరపై చూపించి తనని అనరాని మాటలని దెబ్బలు కొట్టి బయటికి పంపించాను. చివరికి నా చేతులతో నేనే తన మెడలో ఉన్న పసుపు తాడు కూడా అంటూ మహేంద్ర ఆగిపోయాడు. అప్పటికి అతని గొంతు వణుకుతుంది. మూర్తి బాధగా మహేంద్ర చేతిని పట్టుకున్నాడు. ఏం చేయను మూర్తి, ఆ టైంలో మహిర నా కాళ్ళు కూడా పట్టుకుంది నేనే తప్పు చేయలేదండి అని. కానీ నేనే వినలేదు. అందరినీ కాదని వచ్చిన మహిరని తప్పుగా అర్థం చేసుకున్నాను అని జరిగిందంతా చెప్పగానే మూర్తి బాధపడ్డాడు. నువ్వే చెప్పు మూర్తి, కట్టుకున్న భార్యని అవమానించి పంపించేశాను, తను ఎలా క్షమిస్తుంది? సార్, కోపంలో తన మనసుని బాధ పెట్టారు కదా. ఇప్పుడు ప్రేమతో
మహిరాకి దగ్గరవ్వచ్చు కదా సార్ అంటాడు మూర్తి. తనకి దగ్గరవుతున్న ప్రతిసారి ప్రియ జీవితం నేనే నాశనం చేస్తున్నానని నా మనసు హెచ్చరిస్తుంటే నేను మూగవాన్ని అయిపోతున్నాను మూర్తి అంటాడు మహేంద్ర. మీరేం బాధపడకండి సార్. ఆ దేవుడు మీకంతా మంచి చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ప్రియ విషయంలో అయితే మీరు కావాలని చేసింది కాదు కదా. ఇప్పటికే మహిర, ప్రియ మా విషయంలో నిజాలు చెప్పటం ఆలస్యమైంది. ఇప్పుడైనా మీరు ఒక్కో సమస్యకి పరిష్కారం చేయండి సార్. అదే చేస్తాను మూర్తి. ఇంతకీ మహిర ఎక్కడ ఉంది? హ్యాండ్ వాష్ చేసుకుంటూ అడిగాడు. తన క్యాబిన్లో ఉంది సార్. తాను తినకుండా అంతా నాకే పెట్టేసింది రాక్షసి అనుకుని ఆమె కోసం పక్కన పెట్టిన బాక్స్ తీసుకుని మహిర దగ్గరికి వెళ్ళాడు. మూర్తి తనలో తానే నవ్వుకున్నాడు. స్కూల్ టీచర్తో కాల్ మాట్లాడి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టింది. ఏంటి, పేరెంట్స్ మీటింగ్కి రమ్మని కాల్ చేశారా? చైర్ లాక్కొని ఆమె ఎదురుగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా చేతులు కట్టుకుని చిన్నగా విజిల్ వేశాడు. ఎందుకొచ్చావు అని కోపంగా అడిగింది. నా ఆకలి తీర్చావు కదా, నీ ఆకలి తీరుద్దామని వచ్చానే అందల రాసి అని ఆమె బుగ్గలాగాడు. అతను చేసిన పనికి షాక్గా చూసింది మౌలి. తిను అంటాడు. షటప్ అంటుంది. చేసింది చాలు కానీ తిను. చెప్పాను కదా నాకు ఆకలిగా లేదని ప్రతి మాట ఒత్తి పలుకుతూ అంది. మరి నేను భోజనం చేయకపోతే ఎందుకు నాకు అన్నం పెట్టావు అంటాడు మహేంద్ర. హా, బుద్ధి లేక అని అంతలోనే సైలెంట్ అయింది. మాట్లాడు మౌలి. ఎప్పుడు వస్తాడు మీ ఆయన? తెలీదు, కానీ ఖచ్చితంగా వస్తాడు. నా విలువ తెలిసిన రోజున అన్ని పనులు మానుకొని నా దగ్గరకు వస్తాడు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను అన్న ఆమె మాటలకి మహేంద్ర నవ్వుతూ చూశాడు. వస్తాడన్న నమ్మకం ఏంటి? నీ కూతురు ఇప్పుడు చిన్నది కాబట్టి ఆ నదాన్ని చెప్పావు. ఫ్యూచర్లో తను నిజ నిజాలు తెలుసుకుంటే ఏం చేస్తావు? అయినా నీ మొగుడు కోసం ఎందుకు బాధపడతావు? హ్యాపీగా నాతో పాటు వచ్చేయి, సంతోషంగా చూసుకుంటాను అని మహేంద్ర అనగానే మహిర కోపంగా చూసింది. నోటికొచ్చిన పిచ్చి వాగుడు వాగితే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. ఇది నా ఆఫీస్. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. సరే, నీకు నేను నచ్చలేదు కదా. పోనీ ఆఫీస్లో వర్క్ చేస్తున్న స్టాఫ్లో ఎవరైనా నచ్చారా? చెప్పు, నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను నవ్వుతూ అన్న మహేంద్ర మాటలకి మహిర చాచి పెట్టి కొట్టింది. చంపేస్తాను నోటికొచ్చిన వాగుడు వాగావంటే, అర్థమైందా అని అతన్ని వదిలి ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళింది. మౌలి కొట్టిన చెంపపై చేయి వేసుకొని, నీ మనసులో నాపై ప్రేమ ఉంది. చాలు మౌలి, ఈ మాత్రం చాలు నిన్ను నా సొంతం చేసుకోవటానికి అనుకుని కంట్లో తడి తుడుచుకున్నాడు. వాష్రూమ్కి వచ్చిన మౌలి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇకపై ఆఫీస్కి రాకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. తప్పు చేస్తున్నాను మహేంద్ర, నిజంగానే తప్పు చేస్తున్నాను. నీ ఆఫీస్లో జాయిన్ అయ్యి నువ్వు ఇలానే నాకు దగ్గరవుతూ నీ మాటలతో చేష్టలతో నన్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. కానీ నాకు భయంగా ఉంది మహేంద్ర. ఎక్కడైతే నా మనసు నీకు సరెండర్ అయిపోతుందని. అందుకని పాపని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావా అంటూ ఎదురు ప్రశ్నించింది మౌలి అంతరాత్మ. అవును, దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. అలాంటప్పుడు ఎందుకు నువ్వు మహేంద్ర ఆఫీస్లో జాయిన్ అయ్యావు? నేను కావాలని జాయిన్ అవ్వలేదు అంటుంది. సరే, కావాలని జాయిన్ అవ్వలేదు, కానీ ఎందుకు నువ్వు మహేంద్రకి భయపడి దూరంగా వెళ్ళిపోతానంటున్నావు? ఎక్కడైతే గతమంతా మర్చిపోయి తనకి దగ్గర అవుతాననే కదా. అవును అంటుంది. దగ్గరైతే ఏమైంది? ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. అది జన్మలో జరగదు అని కోపంగా అరిచి చెప్పింది మౌలి. ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది మౌలి అంటుంది అంతరాత్మ. నా మనసు మార్చాలని చూడకు. నీ మనసు ఎవరూ మార్చటం లేదు. నీకు నువ్వే కఠినంగా మార్చుకుంటున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు మహేంద్ర లేకుండా ఉండలేవు. అబద్ధం అంది ఏడుస్తూ. అవునా? మరి తను భోజనం చేయకపోతే నీకెందుకు బాధ? మూర్తి చేత ఎందుకు లంచ్ పంపించావు? తను ఎలా ఉంటే అసలు నీకెందుకు? సూటిగా ప్రశ్నించింది. మౌలి దగ్గర సమాధానం లేదు. సైలెంట్గా ఉంటే కరెక్ట్ కాదు మౌలి. మనుషులన్నాక తప్పు చేస్తారు. ఎంతకాలమని నువ్వు మహేంద్రకి దూరం అంటావు? కనీసం బంగారం కోసమైనా ఆలోచించవా? తనకి ఎన్ని రోజులని అబద్ధం చెప్తూ పెంచుతావు? ఏదో ఒకరోజు నిజం తెలియకుండా ఉండదు కదా. నా మాట విను. అందరినీ కాదనుకొని మహేంద్రని సొంతం చేసుకున్నావు. భార్యాభర్తలన్నాక గొడవలు వస్తాయి. అంత మాత్రాన విడిపోవాలా? మహేంద్ర తన తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వస్తాడు. అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండు. అంతేకాని ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని బంగారం జీవితం ఎటూ కాకుండా చేయకు. నా మాట విను. ప్రశాంతంగా ఆలోచించు అని అంతరాత్మ అనగానే మౌలి కంట్లో తడి తుడుచుకొని బయటికి వచ్చింది. ఏంటి, నన్ను కొట్టి వాష్రూమ్కి వెళ్ళి ఏడుస్తున్నావా?
ఆమె చేతికి కర్చీఫ్ ఇస్తూ అన్నాడు మహేంద్ర. సారీ సార్ అంటూ తలని దించుకుని చూపుడు వేలుతో బుగ్గ మీద రబ్ చేసుకోవటం మొదలుపెట్టింది. అది చూసిన మహేంద్ర తనలో తనే నవ్వుకున్నాడు. ఏదన్నా అడగాలన్నా భయంతో మహిర ఎప్పుడూ బుగ్గ దగ్గర రబ్ చేసుకోవటం చేస్తుంది. ఏమన్నా అడగాలా మౌలి గారు? 2 చేతులు జేబులో పెట్టుకుని అడిగాడు. అతని మాటలకి ఆశ్చర్యం వేసింది. ఒక్క క్షణం అతనికి గతం గుర్తొచ్చిందేమో అనుకుంది. కానీ అంతలోనే అవును సార్ అంటుంది. ఏంటి చెప్పు? అది నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. లీవ్ కావాలిప్పుడు అని రిక్వెస్టింగ్గా అడిగింది. తలనొప్పి నా గోల భరించలేక అని నొసలు చిట్లించి అడిగాడు. కాదు సార్, గతం తాలూకు జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అని మనసులో అనుకుని కాదు సార్ ప్లీజ్ అని బ్రతిమలాడింది. సరే వెళ్ళు అని మహేంద్ర అనగానే మౌలి థ్యాంక్స్ చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది. సార్ మౌలి అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి మూర్తి అని ఆలోచిస్తూ మూర్తి ఏంటి సార్ మీటింగ్స్ ఏం లేవు కదా? లేవు సార్, నేను మౌలి దగ్గర ఉంటాను. ఏమైనా అర్జెంట్ అయితే కాల్ చేయి. మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటాను అని మూర్తి చెప్పటంతో మహేంద్ర కారు కేసు తీసుకొని బయటకు వచ్చాడు. అప్పటికే మౌలి క్యాబ్ ఎక్కటం చూసి వెంటనే కారు ఎక్కి క్యాబ్ ఫాలో అవ్వాడు. కాసేపటికి మౌలి ఇంటి దగ్గర కారు దిగి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన 10 నిమిషాలకి మహేంద్ర లోపలికి వచ్చాడు. మౌలి వాష్రూమ్కి వెళ్ళిందని అర్థమై డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఆమెకి కనబడకుండా డోర్ వెనుక నిలబడ్డాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మౌలి చుడిదార్ వేసుకుని బెడ్ మీద కూర్చుని టేబుల్ మీద ఉన్న టాబ్లెట్ తీసుకుని ఆలోచిస్తూ టాబ్లెట్ వేసుకుని బెడ్ మీద పడుకుంది. కాసేపటికి మత్తుగా నిద్రపోవటంతో మహేంద్ర వచ్చి ఆ టాబ్లెట్ చూశాడు. స్లీపింగ్ టాబ్లెట్ తక్కువ మోతాదుంది అనుకుని ఊపిరి పీల్చుకుని అంతలోనే బాధపడ్డాడు. నాకు తెలుసు నువ్వెందుకు ఈ టాబ్లెట్ వేసుకున్నావో. గతంలో ప్రేమతో నిన్ను ఇబ్బంది పెట్టిన నేను ఇప్పుడు జ్ఞాపకాలతో అనుక్షణం వేధిస్తున్నాను కదా అని ఆమె తల నిమురుతూ డోర్ జారేసి వచ్చి ఆమె పక్కనే పడుకొని ఆమెని తన కౌగిలిలో బంధించి తను నిద్రపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే నిద్ర లేచిన ప్రియ ఫ్రెష్ అయ్యి కిచెన్ రూమ్కి వచ్చింది. టైం అప్పటికే 6 అయింది. కాఫీ పెడుతూ ఫోన్ చూసుకుంది. మహేంద్ర నుంచి ఒక్క మిస్డ్ కాల్ కూడా లేకపోవటం చూసి బాధపడింది. ఈ టైంకి బావ ఎప్పుడు ఫోన్ చేసేవాడు కదా, మరెందుకు చేయలేదు అనుకుని ఆలోచిస్తూ అందరికీ కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉండగా లోపలికొచ్చింది అనసూయ. ఏం కావాలత్తా? ఏం లేదు, మహేంద్ర ఇంకా రాలేదా అనుమానంగా అడిగింది. లేదత్తయ్య ఇంకా రాలేదు. సరే అని ఆలోచిస్తూ బయటికి వచ్చి గేట్ దాటుకుని వస్తున్న సంతోష్ని చూసి షాక్ అయింది. ఏంటి వీడు ఈ టైంలో వస్తున్నాడు అనుకుంది. లోపలికి రావచ్చా ఆంటీ? అతని మాటల వెనక కోపం ఈస్తే పసిగట్టింది అనసూయ. ఏమైంది సంతోష్? మీ కోడలుందా ఆంటీ? సంతోష్ మాటలకి అనసూయ కోపంగా చూసింది. విషయం ఏంటో చెప్పకుండా ప్రియానెందుకు అడుగుతున్నావు? ముందు నువ్వు విలారా అని బయట గార్డెన్లోకి తీసుకుని వచ్చింది. చెప్పు ఏమైంది సంతోష్? ఏం చెప్పను, నీ కొడుక్కి గతం గుర్తొచ్చింది. అంతేకాదు మౌలి కూడా మీ ఆఫీస్లో వర్క్ చేస్తుంది అని సంతోష్ అనగానే అనసూయ మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. సంతోష్ ఏంటి నువ్వనేది అంటుంది. అవును, గుడిలో జరిగిన గొడవ ఇంకా మీకు తెలియలేదా? తెలుసు, కానీ మహేంద్రకి గతం గుర్తుకు లేదని నా గట్టి నమ్మకం ఆలోచిస్తూ అంది. నిజంగానే గతం గుర్తులేకపోతే మౌలి కోసం నాతో ఎందుకు గొడవ పడతాడు? సంతోష్ మాటలకి అనసూయ ఆలోచనలో పడింది. చెప్పండి ఆంటీ, మీకు ఇంకా అర్థం కాలేదా? మౌలి ఆఫీస్లో పనిచేస్తుంది, అది కూడా మహేంద్ర పిఏగా. ఇవన్నీ మీకు తెలియదు అనుకుంటాను, అందుకే చెప్పటానికి వచ్చాను అని చెప్పి వెనక్కి తిరిగి షాక్ అయ్యాడు. ఎదురుగా ప్రియ. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు సూటిగా అడిగింది ప్రియ. ప్రియ మాటలకి అనసూయ షాక్గా చూసింది. ఎక్కడైతే ప్రియ వాళ్ళ మాటలు విందో అని. ప్రియ, అత్తయ్య బావతో గొడవ పడిన ఈ మనిషి ఎందుకు మన ఇంటికి వచ్చాడు అని కోపంగా అడిగింది. హో, అంటే నా కోడలు నా మాటలు వినలేదన్నమాట అనుకుని అది సారీ చెప్పడానికి వచ్చాడు ప్రియా అని నవ్వుతూ అంది. అవునా, సారీ చెప్తే లోపలికి రావాలి కానీ గార్డెన్లో ఎందుకు సారీ చెప్పటం అంటూ అనుమానంగా అడిగింది. నాకు టైం లేదండి, ఆఫీస్లో వర్క్ ఉంది, అందుకే లోపలికి రాలేదు. వస్తాను అనసూయ గారు అని సంతోష్ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళగానే అనసూయ కంగారుగా లోపలికి వెళ్తుంటే అత్తయ్య అని పిలుస్తుంది. ఏంటి ప్రియా? మౌలి ఎవరు అని నొసలు చిట్లించి అడిగింది. అది తెలీదు మా, అయినా ఈ టైంలో ఎందుకు నువ్వు బయటికి రావటం? వాడొచ్చే టైం అయింది కదా, పద లోపలికి అని అనగానే ఏ అత్తయ్య, మౌలి ఎవరో మీకు తెలీదా? సంతోష్ మీరు మాట్లాడుకోవటం అన్నీ విన్నాను నేను. నిజం చెప్పండి, ఎవరు మౌలి అని అడుగుతుంది. తను మహేంద్ర లవర్ అంది అనసూయ. ఆ మాటకి ప్రియ షాక్ అయింది.
అత్త, ఏంటి మీరనేది అని నమ్మలేక అడిగింది. అవును అంటుంది అనసూయ. అత్తయ్య, ప్లీజ్, అసలు మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు. దయచేసి నిజం చెప్పండి అని ఎప్పుడు లేనిది ప్రియా కోపంగా అరిచేసరికి అనసూయ ప్రియా చేతిని పట్టుకుని రూమ్కు తీసుకుని వచ్చి డోర్ వేసింది. ఎక్కడైతే వర్మ తన మాటలు వింటారని. అత్తయ్య, నిజం చెప్పమంటే మీరేంటి ఇలా గదిలోకి తీసుకుని వచ్చారు? ఎందుకంటే ఇది బయటికి చెప్పుకున్న విషయం కాదు. ఒకప్పుడు మహేంద్ర, మౌలి ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ నేను వద్దనేసరికి ఇద్దరూ విడిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఒకే ఆఫీస్లో ఉంటున్నారు. ఆ విషయమే సంతోష్ చెప్తుంది. మహేంద్ర మళ్ళీ మౌలితో క్లోజ్గా ఉంటున్నాడు. నీ కోడలి జీవితం ఏమవుతుందో తెలుసుకోరా మీరని నాకు ఆఫీస్ విషయాలు చెప్తున్నాడు. ఆ మౌలి మనం అనుకున్నంత మంచిదేం కాదు. పెద్ద మాయలాడి మహేంద్రని తన వైపుకి తిప్పుకుంటుంది. అంటే ఆలోచించు అని మౌలి కోసం తప్పుగా చెప్పింది. అంతా విన్న ప్రియ కంటి నిండా నీళ్లతో చూసింది. అత్తయ్య, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? తన పేరు మహిర. ముద్దుగా తనని అందరూ మౌలి అని పిలుస్తారు. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మహేంద్రని దూరం పెట్టకు. కానీ నువ్వెక్కడ నా మాట విన్నావు? వాడిని నువ్వు సొంతం చేసుకుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని సగం తప్పు నీలో కూడా ఉందన్నట్టు మాట్లాడింది. ఇప్పుడైనా వాడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంకా నీ జీవితం నీ చేతులతో నువ్వే నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ మహిర కారణంగా వాడు చావంచుల వరకు వెళ్ళాడు. కానీ అది అసలు వాడిని పట్టించుకోలేదు. అంత చెడ్డది ఆ మహిర అంటుంది. అత్త, బావ నన్ను వదిలేస్తాడా? ఎంతో బాధగా అడిగింది ప్రియ. ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు ప్రియ అనుకుని అంతవరకు వస్తే నేను ఊరుకుంటానా అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామత్తా? ఏం చేయాలో నేను చెప్తాను అని అనసూయ ప్రియకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పింది. సరే అత్త, మీరు చెప్పినట్టే చేస్తాను అని ప్రియ ఆలోచిస్తూ బయటికి వచ్చి హాల్లో కూర్చుంది. ఎందుకో తన గుండె దడగా కొట్టుకుంటుంది. మహిర, ఈ పేరు నేను ఇంతకు ముందు విన్నాను అనుకుని సోఫా వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకుంది. గతంలో ఒకసారి మహేంద్ర ఇంటికొచ్చినప్పుడు మహేంద్ర కోపంగా మహిర అని అరవటం అవన్నీ గుర్తు చేసుకుని అత్త చెప్పింది నిజమే. కానీ ఎలా నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి? బావంటే నాకు ప్రాణం. తను దూరమైతే ఆ ఊహ రాగానే ప్రియా కంట్లో గిరున్న నీళ్ళొచ్చాయి. వెంటనే మహేంద్రకి ఫోన్ చేయాలని అనిపించింది. కానీ మార్నింగ్ అతను గుడిలో హట్ చేయటం గుర్తొచ్చి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళింది. ప్రియా తన రూమ్కి వెళ్ళగానే అనసూయ బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంది. ఇది తింగర్ది కాబట్టి సరిపోయింది. అసలు నిజాలన్నీ బయట పెడితే అప్పుడు దీనికి ఎలా సమాధానం చెప్పాలి అనుకుని అంతలోనే ముందు వీడికి గతం గుర్తొచ్చిందన్న విషయం పక్కన పెడితే ఆ మౌలి ఎందుకు ఆఫీస్లో వర్క్ చేస్తుందో అది తేల్చాలి. వదలను మహిరా, నువ్వు నా కొడుకు జీవితంలోకి రావటం నాకు ఇష్టం లేదు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకొని వెంటనే సంతోష్కి కాల్ చేసింది. చాలాసేపు మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే స్వప్న స్కూల్ నుంచి బంగారాన్ని తీసుకొని ఇంటికి వచ్చింది. బంగారం, ఏంటి పిన్ని, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇప్పుడే వస్తాను అని ఫోన్ రావటంతో బయటికి వెళ్ళగానే బంగారం నవ్వుతూ మౌలి రూమ్కి వెళుతూ కాలికి తగిలిన పర్స్ చూసి షాక్ అయింది. తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. ఆలోచిస్తూ రూమ్కు వచ్చి షాక్ అయింది. మహేంద్ర ఒడిలో మౌలి చిన్న పిల్లల అతని ఒడిలో పడుకొని ఉంది. అమ్మేంటి అంకుల్ ఒడిలో పడుకుంది? ఆ చిట్టి బుర్రలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఫోన్ రావటంతో మహేంద్ర ఉలిక్కిపడి లేచి ఫోన్ వైపు చూసి వెంటనే కాల్ కట్ చేసి మౌలిని జాగ్రత్తగా పడుకోబెట్టి పైకి లేచి ఎదురుగా ఉన్న బంగారాన్ని చూసి షాక్ అయ్యాడు. మౌలి పక్కన మరొకరు ఉన్న వాళ్ళని కొట్టేసేదేమో, కానీ ఎందుకో బంగారానికి కోపం రాలేదు. వెంటనే మహేంద్ర చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి, అంకుల్, మీరెందుకు మా అమ్మ పక్కన పడుకున్నారు అని 2 చేతులు నడుం దగ్గర పెట్టుకుని నొసలు చిట్లించి మరీ కోపంగా అడిగింది. అది అంటూ మాటలు వెతుకుతున్నాడు మహేంద్ర. కానీ బంగారం ఊరుకోలేదు. అసలు ఎవరంకుల్ మీరు? ఎందుకు మీరు మా అమ్మ దగ్గరికి రోజూ వస్తున్నారు అని అడుగుతుంది. తన కూతురు తనని ఎవరు నువ్వు అని అడుగుతుంటే మహేంద్ర సమాధానం చెప్పలేకపోయాడు. కానీ బంగారం మహేంద్రని హత్తుకొని నాన్న అంటూ పిలవగానే మహేంద్రకి చాలాసేపు నోటి మాట రాలేదు. నువ్వు మా నాన్నవి కదా, అందుకే కదా మా ఇంటికి వచ్చావు, నిజం చెప్పు అంటూ కోపంగా చూసింది. అవునమ్మా అంటూ కంటి నిండా నీళ్లతో కూతుర్ని తన గుండెల్లో దాచుకుని బాధగా గుటకలు మింగాడు. ఎందుకు నాన్న ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నావు? అమ్మని నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? అసలు ఎందుకు నువ్వు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు? ఒక్కటి కాదు, 1,00,000 ప్రశ్నలు వేసింది బంగారం. బంగారం అడిగే ప్రతి ప్రశ్నకి మహేంద్ర దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్తాడు? తన ప్రమేయం లేకుండానే
అనసూయ, సంతోష్, దేవయాని ముగ్గురు కలిసి తన జీవితాన్ని నాశనం చేశారని. ఏం మాట్లాడవెందుకు నాన్నా? బంగారం అంటూ బంగారాన్ని ఎత్తుకొని, కావాలని నీకు నేను దూరంగా ఉండలేదు నాన్న. అనుకోని పరిస్థితుల కారణంగా నీకు దూరంగా ఉండాల్సొచ్చింది అని బంగారాన్ని ఎత్తుకొని చాలాసేపు ముద్దు చేసి ఎమోషన్ అయ్యాడు. నాన్న, నువ్వు మా నాన్నవని అమ్మెందుకు నాకు చెప్పలేదు అని అడుగుతుంది. అమ్మ నా మీద కోపంగా ఉంది తల్లి, అందుకే చెప్పలేదు. అవునా? అవును. నాకొక మాటివ్వు. ఏంటి నాన్న? నేనే మీ నాన్ననన్న విషయం నీకు తెలిసిందని అమ్మకి చెప్పకు అంటాడు. కూతురు తల నిమురుతూ అన్నాడు. అదేంటి నాన్న అని అడుగుతుంది. నేను చెప్పే వరకు ఈ విషయం నువ్వు దాయాలి, సరేనా? అంటే నిన్ను నాన్న అని పిలువద్దా? పిలువు తల్లి, కానీ అమ్మ లేనప్పుడు అని బాధగా కూతుర్ని గుండెలకి హత్తుకొని, కొన్ని రోజులే తల్లి, అమ్మ కోపం తగ్గే వరకు, సరేనా? సరే నాన్న అని మహేంద్ర ఒడిలో పడుకొని కబుర్లు చెబుతూ లోపలికి వస్తున్న స్వప్నని చూసి, ఆంటీ, అంకుల్కి కాఫీ పెట్టు, నాకు ఫ్రూట్స్ పెట్టు అని ఆర్డర్ పాస్ చేసింది బంగారం. గుడ్ ఈవినింగ్ సార్, మీరెప్పుడు వచ్చారు? చాలాసేపు అయింది స్వప్న, కూతురు తల నిమురుతూ అన్నాడు. సార్, నేను షాపింగ్కి వెళ్ళాలి, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారా సార్? సరే స్వప్న, ఒక్కదానివే వెళ్ళకు, డ్రైవర్ తీసుకొని వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. బంగారం, రా నువ్వు, షాపింగ్కి వెళ్దాం అంటుంది స్వప్న. నేను రాను, నువ్వెళ్ళు అంది కోపంగా. వస్తే నీకు ఐస్ క్రీమ్ అని స్వప్న రాగం తీసింది. వెంటనే బంగారం స్వప్న దగ్గరికి వెళ్ళిపోయి, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, కొనక్కర్లేదు అని బంగారం మూతి తిప్పగానే స్వప్న బంగారాన్ని దగ్గరికి తీసుకొని, అమ్మా నాన్న కలవాలా వద్దా అంటుంది. అంటే మహేంద్ర మా నాన్న అని నీకు ముందే తెలుసా? తెలుసు అంది స్వప్న. కుళ్ళుబోతువి, నువ్వెందుకు నాకు చెప్పలేదు? నీకు అన్ని విషయాలు తెలియాలంటే నేను చెప్పినట్టు నాతో రా అని బంగారాన్ని ఎత్తుకొని, 1 గంటలో వస్తాను సార్ అంటుంది స్వప్న. థ్యాంక్ యూ స్వప్న, అర్థం చేసుకున్నందుకు అంటాడు. నా ఫ్రెండ్ ముఖంలో చిరునవ్వు, సంతోషం. తన భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది సార్, మీ ఇద్దరూ కలుస్తారని ఆ నమ్మకం నాకుంది అని మహేంద్రతో కాసేపు మాట్లాడి బయటికి వెళ్ళింది స్వప్న. వాళ్ళు బయటికి వెళ్ళగానే మహేంద్ర ఆలోచిస్తూ, నా కూతురు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు, కానీ అది అడిగే ప్రతి ప్రశ్నకి నిజంగానే ప్రాణం పోయింది. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనుకుని బాధపడి మౌలి రూమ్కి వచ్చాడు. 7 అయినా సరే తను ఇంకా లేవలేదు. తన కోసం వంట చేయాలని కిచెన్ రూమ్కి వచ్చాడు. మౌలి ఇష్టాలు గుర్తు చేసుకుని తనలో తనే నవ్వుకున్నాడు. ఆమె కోసం తనే స్వయంగా బిర్యానీ వండి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకుని ఆమె కోసం ఫ్రై చేశాడు. గతంలో అతను చేసిన అల్లరి పని గుర్తొచ్చి మహేంద్ర గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకునే లోపే ఫోన్ రావటంతో ఫోన్ కేసి చూశాడు. అది ఎవరో కాదు, ప్రియా. లిఫ్ట్ చేయాలా వద్దా అని తటపటాయిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. బావా, చెప్పు ప్రియా, ఎక్కడున్నావు? మాటల్లో కోపం. రెస్టారెంట్లో ఉన్నాను. ఈజీగా అబద్ధం చెప్పాడు. కానీ ప్రియని అలా మోసం చేస్తున్నందుకు అతని మనసు ఎంతగానో కుమిలిపోతుంది. నమ్మొచ్చా బావా అంటుంది. ఎప్పుడు లేనిది ప్రియ మాటల్లో ప్రశ్నలు చూసిన మహేంద్రకి ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా వచ్చింది. నమ్మటం నమ్మకపోవటం అంతా నీ ఇష్టం, సరేనా అంటూ కాల్ కట్ చేశాడు. ప్రియ చెంపల మీద కన్నీరు తుడుచుకొని, వస్తావు కదా బావా ఇంటికి, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను అనుకుని తనలో తానే ఒక నిర్ణయానికి వచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరిగిన మహేంద్ర 2 చేతులు కట్టుకుని కోపంగా తనని చూస్తున్న మౌలిని చూసి షాక్ అయ్యాడు. నిద్ర లేచావా? నవ్వుతూ అడిగాడు. మీరేంటిక్కడ? కోపంగా అడిగింది. నా పెళ్ళం దగ్గర నేనుండకపోతే ఎవరుంటారు అంటాడు మహేంద్ర. చూడండి అంటూ అంతలోనే ఆగిపోయింది. ఏమన్నారు మీరు? నేనేమన్నాను అని అంతలోనే తను ఏమన్నాడో తలుచుకొని, నువ్వు నా వైఫ్ అన్నాను, అందులో తప్పేముంది అన్నాడు. మహేంద్ర గంభీరంగా పిలిచింది మౌలి. అతనేం భయపడలేదు, నార్మల్గా చూశాడు. ఏంటి మౌలి, ఎందుకలా అరుస్తావు అంటాడు. నిజం చెప్పండి, మీకు గతం గుర్తొచ్చిందా అని ఏడుస్తూ అడిగింది. గతం ఏంటి? హో, మీ ఆయన నీకు బాగా గుర్తొచ్చాడా అంటాడు మహేంద్ర. నిజం చెప్పండి, మీకు గతం గుర్తొచ్చిందా లేదా? చూడు, నీకు నిజంగానే గతం గుర్తొచ్చింది, కావాలని నాటకాలు ఆడుతున్నావు కదా అంటుంది. మహేంద్ర ఏం మాట్లాడలేదు. 2 చేతులు కట్టుకుని తదేకంగా మౌలిని చూశాడు. మౌలి ఏడుస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది. పరుగున ఆమె రూమ్కి వచ్చి డోర్ వేసి మౌలి పక్కన కూర్చున్నాడు. మౌలికి ఎక్కలేని కోపం వచ్చింది. సంతోష్తో గొడవ పడటం, దానికి తోడు బంగారంతో క్లోజ్గా ఉండటం, ఇవన్నీ ఒక్కొక్కటిగా తలుచుకొని, ఎందుకు చెప్పలేదు నాకు గతం గుర్తొచ్చిందని అంటుంది. చెబితే మళ్ళీ నన్ను దూరం పెడతావని భయం వేసి
అని ఆమె చేతిని పట్టుకుని అన్నాడు. వెంటనే మహేంద్ర వైపు కోపంగా చూసింది. నాకు తెలుసు నీకు గతం గుర్తొచ్చిందని. సంతోష్తో నువ్వు గొడవ పడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ పిచ్చిదాన్ని కదా, వెంటనే మర్చిపోయాను. నువ్వు గుడిలో ఒంటరిగా కూర్చున్నప్పుడే ఆ విషయం మర్చిపోయాను. ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? మహిరా, ఆ పిలుపులో ఎంతో ప్రేమ. అతని నోటి నుంచి ఆ పిలుపు వినగానే మౌలికి ఏడుపు వచ్చింది. వద్దు, నువ్వలా నన్ను పిలవకు. ఆ పిలుపు నువ్వు పిలిచావంటే నిజంగానే ఏం చేస్తానో నాకే తెలియదు. కోపంగా అరవాలనే ఉంది, కానీ ఆమె అరవలేకపోతుంది. గొంతు బొంగురుపోయింది మౌలికి. తట్టుకోలేకపోయాడు మహేంద్ర. వెంటనే మహిరాని గుండెలకి హత్తుకున్నాడు. ఇన్ని రోజులు ఆపుకున్న దుఃఖం, బాధ కన్నీటి రూపంలో బయటపెట్టింది మౌలి. ప్లీజ్ అంటూ మరింతగా ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. వదులు నన్ను, వదులు అంటూ మహేంద్రని వెనక్కి నెట్టింది. కానీ మహేంద్ర వదల్లేదు. ఆమె ఎంత గింజుకున్నా అతను మరింతగా తన కౌగిలిలో బంధించాడు. నేను క్యారెక్టర్ లేని దాన్ని, ఆడదాన్ని కాదు, బజారు దాన్ని, ఒక మోసగత్తెని. ప్రేమ అనే పేరుతో నీ గొంతు కోసాను కదా. ఎందుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చావు? ఎందుకు నన్ను ముట్టుకున్నావు? వదులు అంటూ మహేంద్రని వెనక్కి నెట్టింది. ఎందుకంత కోపం మౌలి? నిజం తెలుసుకొని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. అలాంటిది నన్ను క్షమించవా? అంత తేలిగ్గా ఎలా అడుగుతున్నారు సార్? క్షమించు అని అంత సింపుల్గా ఎలా అడుగుతున్నారు? అన్న మాటలు వెనక్కి తీసుకోగలరా? తీసుకోలేను, కానీ నువ్వు కావాలి మహి, ప్లీజ్ అన్నాడు. నేను కావాలా? ఎందుకు? మీ సుఖం కోసం నన్ను మళ్ళీ వాడుకోవటానికా? మౌలి నోటి నుంచి ఆ మాట రాగానే మహేంద్రకి ఎక్కలేని కోపం వచ్చింది. ఏంటే వాగుతున్నావు అంటూ మహిర రెండు భుజాలు పట్టుకున్నాడు. ఉన్నమాటే కదా అన్నాను. నేను సంతోష్తో తిరిగాననే కదా నన్ను వదిలేసి మీ మరదల్ని పెళ్లి చేసుకున్నావు అంటుంది మహిర. మహిర, మా అమ్మ మాటలు విని నీ విషయంలో తప్పు చేశాను. కానీ నిన్ను కాదని మరో అమ్మాయిని నా భార్యగా ఊహించుకోగలనా? ఎంతో బాధగా అడిగాడు. ఊహించుకోవటం కాదు, నిజంగానే చేసుకున్నారు. అయినా నువ్వు నా భర్తవి కాదు. దయచేసి నాకు దూరంగా ఉండు. కట్టిన తాలిబొట్టుని తెంచేసి ఇప్పుడెలా నా దగ్గరికి వచ్చావు? అయినా నీకు నాకు సంబంధం ఏముందని? పో, మర్యాదగా బయటికి పో. లేదంటే నువ్వు బాస్ అన్న సంగతి కూడా మర్చిపోతాను. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవన్న సంగతి బాగా అర్థమైంది. సరే, నీకు నేను వద్దు అంతే కదా అంటాడు. అవును, వద్దు. మళ్ళీ మళ్ళీ ఒక క్యారెక్టర్ లేని దానిలా నీ ముందు నిలబడి మాటలు పడే అవకాశం నేను తీసుకోదలుచుకోలేదు. నువ్వెప్పుడైతే నా మెడలో 3 ముళ్ళు తెంచేశావో అప్పుడే నా దృష్టిలో నువ్వు పరాయి వాడివి అయిపోయావు అంటుంది మౌలి. అవునా? మరి నాకు గతం గుర్తుకు రాకముందు నువ్వు కావాలని అడిగితే నాకు ఇచ్చిన సమాధానం ఏంటి? మా ఆయన బిజినెస్ మ్యాన్ అని, ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడని ఎందుకన్నావే? దాదాపుగా అరుస్తూనే అడిగాడు. అలా అనకపోతే నీకే కాదు, బయట వాళ్ళకు కూడా నేను అలసైపోతాను. నా కూతురు కూడా వినరాని మాటలు వింది అంటే నాతో పాటు అతి బాధపడుతుంది అని. అంతేకాని నువ్వు కావాలన్న ఉద్దేశంతో అయితే కాదు. నిక్కచ్చిగా మనసులో మాటను చెప్పింది. అవునా? అయితే నేను మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఎందుకు నాకు లంచ్ బాక్స్ ఇచ్చావు? బాణంలో తన మాటను విసరటం మొదలుపెట్టాడు మహేంద్ర. ఎందుకంటే నా వల్లే కదా నీకు యాక్సిడెంట్ అయింది. గతం మర్చిపోయి పిచ్చోడ్లా ఉన్నావని జాలిపడిచ్చాను. అంతేకాని నీ మీద ప్రేమ ఉండి కాదు, భర్త అన్న గౌరవము కాదు అంటుంది. మహిరా, అవును, మహిరనే మాట్లాడుతున్నా. ఒకప్పటి మహిరని కాదు. నువ్వేం చేసినా నేను విని గందిరెద్దులా తలూపటానికి. దయచేసి వెళ్ళు అంటుంది. కానీ మహేంద్ర మహిర మాటలు పట్టించుకోవటం లేదు. అతని మైండ్ యాక్సిడెంట్ అన్న పదం దగ్గరే ఆగిపోయింది. నీ వల్ల నాకు యాక్సిడెంట్ అవ్వటం ఏంటి అంటాడు. అవును, నా వల్ల నువ్వు పిచ్చివాడివి అవ్వకూడదని, పైగా నన్ను మర్చిపోతావని ది గ్రేట్ అనసూయ గారు, అదే మీకెంతో ఇష్టమైన మీ అమ్మగారు సంతోష్తో కలిసి మీకు యాక్సిడెంట్ చేయించారు అన్న మహిర మాటకి షాక్గా చూశాడు మహేంద్ర. ఏంటి నువ్వనేది? నమ్మలేక అడిగాడు. అవును, నువ్వు నమ్మవు కదా నా మాటలు, కానీ నిజాలని నీకు తెలియాలి కదా, అందుకే చెప్పాను. ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్మావో వాళ్ళే నీకు వెన్నుపోటు పొడిచింది. ఒక్కో నిజం బయటపెట్టింది మహిర. మహిరా, నువ్వు మాట్లాడుతుంది మా అమ్మ కోసం, అర్థమవుతుందా అంటాడు. నువ్వు తన సొంత కొడుకువి అయితేనే కదా అమ్మ అని పిలిచేది. ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టింది మహిర. ఆ మాటకి బొమ్మలా నిలబడిపోయాడు మహేంద్ర. నువ్వు అనసూయ కొడుకువి కాదు, అనాథవి. ఆ విషయం నీకు తెలీదు బాధగా అంది. అప్పటికే మహేంద్ర ముఖం మాడిపోయింది. నెత్తురు చుక్క కూడా లేదు. నువ్వు మాట్లాడుతుంది అబద్ధం కదూ అంటాడు. అబద్ధమైతే బావుండని నేను అనుకున్నాను, కానీ ఇది పచ్చి నిజం అని కుండ బద్దలు కొట్టినట్లు మౌలి చెప్పేసరికి
మహేంద్ర నించున్న చోటే అడుగు తమాయించుకోలేక టేబుల్ని పట్టుకుని ఎర్రబడిన ముఖంతో మౌలిని చూశాడు. ఆ క్షణం మహేంద్రని చూడగానే మౌలి ప్రాణం విలువిలలాడిందనే చెప్పాలి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.